ప్రజా వాయిస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మాధురి. మా డిమాండ్స్ రాతపూర్వకంగా అంగీకరిస్తేనే ఎన్నికల్లో సహకరిస్తాం, లేదంటే ఈసారి ఎన్నికల్లో మేమే పోటీలో నిలుస్తామంటున్న ఆదోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హోటల్ రాజశ్రీలోని ఆదోని క్రిస్టియన్స్ యునైటెడ్ చర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆదోని క్రైస్తవులకు కమ్యూనిటీ హాల్ కొరకు 1 ఎకరం స్థలం కేటాయించి నిర్మాణానికి సహకరించాలని, ఆదోని కొత్త సమాధుల తోట యొక్క ప్రహరీ గోడ నిర్మాణంను పూర్తి చేసి ఆదోని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో క్రైస్తవులకు సమాధుల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. థామస్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్ మరియు గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు క్రైస్తవులకు కేటాయించాలని, క్రైస్తవులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వం పర్మిషన్ సులభతరం చేసి ఆర్థిక సహకారం అందించాలని అన్నారు. అలాగే ఆనందరాజ్ మాట్లాడుతూ చర్చిల మీద అసాంఘిక శక్తులు దాడి చేయకుండా నిరోధించి భద్రత కల్పించి గౌరవ వేతనం ఇవ్వాలని, పాస్టర్లకు ఇంటి స్థలాలపై డిమాండ్స్ నెరవేర్చడానికి సుముఖత గల రాజకీయ పార్టీలకే ఆదోని నియోజకవర్గం క్రైస్తవుల సపోర్ట్ ఉంటుందని, లేని ఎడల నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా మా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో పోటీకి సైతం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, సభ్యులు, పాస్టర్లు, పలు క్రైస్తవ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులైనప్పటికీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల పైన, చర్చిల పైన దాడులు అధికమయ్యాయి. కేవలం పాస్టర్స్కి గౌరవ వేతనం ఇవ్వడంలో మాత్రమే వారు క్రైస్తవ సమాజానికి మేలు చేశారు. అంతకు మించి వేరే ఏ ప్రయోజనాలు కూడా క్రైస్తవ సమాజానికి ఈ 5 ఏళ్లలో కలగలేదు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ పేరుకు అలంకారప్రాయంగా ఉంది, కానీ దానికి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు. క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఏ చర్చి నిర్మాణానికి సహకారం అందలేదు, ఏ బరియల్ గ్రౌండ్ డెవలప్మెంట్ కి నిధులు రాలేదు. అవన్నీ కూడా చెప్పుకోవడానికి పదవులు, అంతేగాని ఫండ్స్ మాత్రం లేవు. కాబట్టి ముందున్న ఎలక్షన్స్ లో మా డిమాండ్స్ ను ఏ రాజకీయ పక్షం వారైతే మరి మద్దతు ఒప్పుకొని మాకు సహకరించడానికి, మా డిమాండ్స్ నెరవేర్చడానికి ముందుకు వస్తారో ఆ రాజకీయ పక్షాలకు మా మద్దతు తెలియజేస్తాం. ఎవరు ముందుకు రాకపోతే క్రిస్టియన్స్ తరపుననే మరి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా మేము వెనకడుగు వేయమని చెప్పేసి మీడియా పక్షంగా తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు పాస్టర్ బి ఎజ్రా శ్రీధర్, ఆదోని క్రిస్టియన్స్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ సెక్రటరీ. దినమున ఆదోని క్రిస్టియన్ అసోసియేషన్ తీసుకున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హర్షించదగ్గటువంటి డిమాండ్లే. మరి ఏ రాజకీయ పక్షం ఇనిషియేట్ తీసుకొని మాకు ఈ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తామని వాళ్ళు ప్రజల మధ్యలోకి వచ్చి హామీ పూర్వకంగా నెరవేరుస్తామని చెప్పినటువంటి వారికి క్రైస్తవులమైనటువంటి మేము మద్దతు తెలుపుతామని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మూలంగా తెలియజేయడమైనది. నా పేరు థామస్, ఏసీయూసీఏకి ట్రెజరర్ గా పనిచేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అంటే ఈ చర్చిల గురించి కానీ, ఈ క్రైస్తవుల గురించి కానీ ఆలోచించిన ఎప్పుడు దాఖలా లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఓ రకంగా మంచిగానే తీసుకోబోతున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వాలు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో, మంచి నిర్ణయాలు తీసుకున్నాయో మేము హర్షిస్తున్నాం. అయితే మా యొక్క డిమాండ్లు ఇంకా ఉన్నాయి. కమ్యూనిటీ హాల్ల విషయంలో ఈ రోజు వరకు వేరే కమ్యూనిటీలకు చాలా కమ్యూనిటీ హాల్ ఉంటే ఈ రోజు వరకు రాష్ట్రం అంతా మీరు ఒక్కటి చూపించండి, మేము క్రైస్తవుల కొరకు ఇలాంటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశామని ఒక్క నిదర్శనం చూపించమని చెప్పండి. ఆ తర్వాత సమాధుల తోటలు ఈ రోజు నిర్వీర్యమైపోయాయి. మరి ఆ విషయాలన్నీ మేము సాధించిన వాటిలో, మాకిచ్చిన వాటిలో మేము హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం. మాకు జరగని వాటి విషయంలో మేము
మరి ఈ దినం చైతన్యవంతులుగా మార్చబడి మరి మా యొక్క డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెడుతున్నాం. ఏ పక్షమైనా సరే, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు, రాబోయే ప్రభుత్వాలకు నేను చూపించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఆదోని పరిసర ప్రాంతాల్లో ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో, మేమేం పెద్ద గొంతన్న కోరికలు అడగట్లేదు, చాలా చిన్న చిన్న కోరికలు అడుగుతున్నాం. వాటిని నెరవేర్చడం వాళ్ళ చేతిలో అవుతాయి. ఇప్పటి వరకు కార్పొరేషన్ చైర్మన్లను ఏర్పాటు చేస్తే ఈవెన్ ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ని కూడా అపాయింట్ చేయకపోయాయి. మరి గత ప్రభుత్వాలు చేసింటే ఈ రోజు ఈ డిమాండ్లు పెట్టాల్సిన అవసరం ఏముండేది? ఏ ఒక్కరికైనా పదవులు ఇచ్చారా? ఏ ఒక్క న్యాయమైన మరి ఆదోని ప్రాంతంలో చేయగలిగామని చేసే రాజకీయ పక్షం ఏదైనా మేము వీళ్ళ హామీల్ని పరిపూర్ణం చేశామని చెప్పగలిగేటువంటి వేదికల మీద చెప్పగలిగేటువంటి పక్షం ఏదైతే ఉంటే అది తెలియపరచండి. మేము వాళ్ళని అభినందిస్తాం, వాళ్ళకి సహకరిస్తాం. మాస్టర్లకు కానీ, ఉన్నత స్థానంలో ఉండే వాళ్ళకి కానీ ప్రభుత్వం నుండి ఆర్థికంగా అంటే జీతాల రూపంలో కానీ వాళ్ళ గౌరవవేతనం కానీ గతంలో ఎప్పుడైనా వచ్చేది సార్? మొట్టమొదటిసారి మరి జగన్ ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం, అదే విధంగా కరోనా కాలంలో కూడా గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో మేము ఆయనను అభినందిస్తూ ఉన్నాం. మరి ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి ప్రతి గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రతి పట్టణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి వాటిని కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకోపోవలసినటువంటి బాధ్యత క్రైస్తవులుగా మా మీద ఉంది. కాబట్టి ఆ విషయాల్ని మేము ప్రభుత్వాల ముందు పెడుతున్నాం. మేమేదో ఆ అద్భుతాల్ని సృష్టించమని చెప్పడం లేదు. మేము సమాజంలో ఓటు హక్కు కలిగినటువంటి వారంగా ఉన్నాం. మరి దాని మూలంగానే మా యొక్క డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెడుతున్నాం. రాబోయే ఎలక్షన్ లో నిలబడినటువంటి పక్షాల ముందు పెడుతున్నాం. మా యొక్క డిమాండ్స్ లను వాళ్ళు నెరవేర్చవలసినటువంటి బాధ్యత వారి మీద కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ ని ఎవరైతే ఆమోదయోగ్యంగా భావిస్తారో అటువంటి పక్షాలకు మా యొక్క మద్దతును ప్రకటించాలని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ని చేయడం జరిగింది సార్. నా పేరు థామస్, ఏసీయూసీ ట్రెజరర్ని. ఈరోజు ఈ యొక్క సమావేశం ఎందుకంటే ఆదోనిలో నియోజకవర్గం అంతా కూడా క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దరిదాపున 50,000 మంది క్రైస్తవులు మరి ఉన్నారు. అక్కడ గ్రామాల్లో సమాధుల స్థలం కొరత ఉంటుంది. అలాగే ఆదోని పట్టణంలో కూడా కమ్యూనిటీ హాలు, అలాగే గ్రామాల్లో కూడా కమ్యూనిటీ హాల్ కొరతలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మరి ఇంటి స్థలాల విషయం అయితేనేమి, పాస్టర్లకు గౌరవవేతనం విషయం అయితేనేమి, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని అరికట్టే విషయంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా ఎవరు కూడా వాటిని పట్టించుకోకుండా నోరు మెదపకుండా ఉన్నారు. కాబట్టి ఏ పార్టీ అయితే 2024 సంవత్సరంలో ఈ మా యొక్క డిమాండ్స్ను 8 డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ను మరి ముందుకు వచ్చి అమలుపరుస్తామని చెప్పి వస్తే వారికి 2024 సంవత్సరంలో మా మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదోని క్రిస్టియన్ యునైటెడ్ చర్చెస్ మరి అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు జి ఆనందరాజు, మరి ఏసీయూసీ ప్రెసిడెంట్. అందరికీ వందనాలు.